ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి ఇక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ కొత్తగా సూపర్ స్కీమ్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రతి ఒక్కరు కూడా ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలో వచ్చేసి మనకు రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్టర్ ఆర్బీఐ కీలక ప్రకటన చేసిందనమాట. స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకులు అంటే ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏదైనా కావచ్చు, ఇక ప్రైవేట్ రంగ బ్యాంక్ కావచ్చు, ఏదైనా కూడా వడ్డీ రేట్లో పారదర్శకత తీసుకురావడం అంటే కొత్త రూల్స్ ఏంటనేది ఇకపైన ఒకే రోజు కనుక ఒక మొత్తంలో ఇద్దరు ఉన్నారు కస్టమర్లు అనుకో, ఒక మొత్తంలో ఒకే కాల పరిమితితో, సో 2 years 3 years కాల పరిమితితో ఎఫ్డి ఇద్దరు చేసినట్లయితే కస్టమర్లకు ఇక వేరు వడ్డీ రేట్లు ఇవ్వడానికి అవకాశం అనేది ఇకపైన దీనివల్ల ఏమవుతుందంటే ఉండకూడదన్నమాట. అంటే ఏ బ్రాంచ్లో డిపాజిట్ చేసినా అదే బ్యాంక్లో ఒకే తరహా ఎఫ్డి అందరికైతే ఉండేలా ఉంటుందన్నమాట. సో ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నట్లయితే వారికి రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక అందరికీ ఒకే వడ్డీ రేట్ అనేది వర్తించనుంది. అదేవిధంగా కొత్త రూల్స్ 2026 అక్టోబర్ నుంచి ఇవన్నీ అమల్లోకి రాబోతున్నాయి. దీనివల్ల ఇప్పటివరకు కొన్ని స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంకులు ఒకే తరహా డిపాజిట్ కస్టమర్ రిలేషన్ బ్రాంచ్ ఇతర కారణాల ఆధారంగా వేరు వడ్డీ ఆఫర్ అనేది చేసేవారు. ఇకపైన అలా కుదరదన్నమాట. ఎందుకంటే దీంతో బ్యాంకులు మొత్తం కూడా పెట్టుబడి పెట్టిన ఇద్దరు కస్టమర్లకు వేరు రిటర్న్స్ పొందే పరిస్థితులు అయితే ఉండేవి. కానీ అందుకు కొత్త ఆదేశాలు అసమానతలు పూర్తిగా చెక్ పెడుతుందన్నమాట. ఒకే రోజు ఒకే కాల వ్యవధితో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో అటువంటి వారికి ఒకే వడ్డీ రేట్ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా ఎంత వడ్డీ ఇస్తున్నాయి ఏందనేది కూడా బ్యాంకులు తమ ఎఫ్డి వడ్డీ రేట్లను కూడా ముందుగానే అధికార వెబ్సైట్ పోర్టల్లో అయితే ఉండాలి. అవి తప్పనిసరి రూల్స్ పాటించాలని చెప్పేసి బ్యాంకులు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆర్బీఐ ఇక చిన్న ఫైనాన్షియల్ బ్యాంకులు వడ్డీ రేట్లు సులభంగా పోల్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడ ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు అని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక రిటర్న్స్ అనేది కూడా వస్తాయి కాబట్టి ఎస్బీఐ అనగానే గుర్తొచ్చేది మనకు ప్రభుత్వ రంగ బ్యాంకు, అదేవిధంగా అత్యంత మన్నిక కలిగిన బ్యాంక్ కదా. తప్పకుండా పొదుపు చేస్తే భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హర్ ఘర్ లఖ్పతి అనేటువంటి రికరింగ్ డిపాజిట్ పథకాన్ని ఆసక్తికరమైన ఎంపిక నిర్వహిస్తుంది. అసలు ఈ పథకం ఏంటి, మనకి ఎంత రిటర్న్స్ వస్తాయి ఏంటో ఒకసారి చూద్దామండి. క్రమశిక్షణతో సేవింగ్ చేసుకున్నట్లయితే ఏమిటి హర్ ఘర్ పథకం అంటే, ఇందులో భాగంగా ప్రతి నెల నిర్ణీత సమయానికి మనం ఒక టైం పెట్టుకొని మెచ్యూరిటీ సమయానికి కనీసం 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని 2 లక్షలు లేదా 5 లక్షలు 10 లక్షల వరకు మొదలైనటువంటి ఏదైతే ఉన్నాయో అమౌంట్ పొందే లక్ష్యం తీసుకోవచ్చు. ఈ పథకంలో 3 సంవత్సరాలు లేదంటే 10 years వరకు అయితే కాలపరిమితి ఎంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ లేదా జాయింట్ ఖాతా కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ల పైబడిన మైనర్లు కొన్ని షరతులు కూడా పరిస్థితాయి. మనకు రోజుకు ఒక 20 రూపాయలు ఉన్నా సరిపోతుంది. అందులో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. లక్ష సాధ్యమైనంత వరకు మనం ఎస్బీఐ అధికారిక అందుబాటులో ఉంచింది కాబట్టి 1 లక్ష రూపాయలు మెచ్యూరిటీ పట్టిక ప్రకారం సాధారణ ఖాతాదారులు 10 సంవత్సరాల కాలానికి నెలకు మనకు రోజుకు 20 రూపాయలు వేసుకున్నా నెలకు 610 రూపాయలు చెల్లిస్తే కనుక 1 లక్ష రూపాయలు చేర్చుకోవచ్చు. అంటే ఇక రోజుకు సగటు దాదాపు 20 రూపాయలు పడినట్లు అవుతుంది అనమాట. ఇది మొత్తం రోజువారీ బ్యాంకులో 20 రూపాయలు చెల్లించే విధానం కాదు. నెలవారీ ఆర్డీ వాయిదా కింద 610 రూపాయలతోని అవుతుంది అనమాట. ఇది జమ లెక్కేస్తే 1 లక్ష 3 సంవత్సరాల కాల పరిమితితో పెట్టుకున్నట్లయితే మనకు నెలకి ఎంత కట్టాలంటే 2510 రూపాయలు అయితే కట్టాలి. ఇక 5 సంవత్సరాలకు పెట్టుకున్నట్లయితే 1420 రూపాయలు, 7 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే 960 రూపాయల చొప్పున అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. కాల పరిమితి తిరిగే కొద్దీ వాయిదాలు తగ్గుతుంది కాబట్టి వడ్డీ రేట్లు ఎంత ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఎస్బీఐ సంబంధించి ఇక ప్రచురించిన హర్ లఖ్పతి అనేది 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలానికి సాధారణంగా ఖాతాదారుడు 6.55 అనగా పర్సెంటేజ్ 5 నుంచి 10%, 10 సంవత్సరాల కాల పరిమితికి 6.3% వడ్డీ రేట్ అనేది ఇస్తారనమాట. సీనియర్ సిటిజన్లకు అయితే ఎక్కువ ఇస్తారనమాట. ఎందుకంటే 7.5% నుంచి 6.8% వరకు అయితే ఉంటుంది. ఇక ఆర్డీ వడ్డీ రేట్లు లక్ష్యాన్ని ఇక మొత్తాన్ని కూడా అవసరమైనప్పుడు నెలవారీ వాయిదాలు కూడా మార్చుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. గుండు చెప్తున్నారనమాట. ఈ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పట్టికను నవంబర్ 2020 చివరిసరిగా అప్డేట్ చేసిన బ్యాంకుల వెబ్సైట్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖాతాలు తెరిచే సమయం వర్తించే రేటును బ్యాంకులు నిర్ధారించుకోవడం మంచిదన్నమాట. సో వాయిదా కనుక ఆలస్యం అయితే పెనాల్టీ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. 5 సంవత్సరాల కంటే అంతకంటే తక్కువ కాల పరిమితి ఉంటే ఆర్డీలకు నెలకు 100 రూపాయల నుంచి దాదాపు 1.5 సంవత్సరాల కాల చూసుకున్న 100 రూపాయల నుంచి 2 పైసల ఆలస్య రుసుము కూడా వసూలు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులో చెల్లింపులు కూడా మంచిగానే ఉంటాయని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే పథకం సంబంధించి మరి ఎంత డబ్బులు వస్తాయి అంటే ముందుగానే బయటికి రావడానికి అవకాశం ఉంటాయి. ముందస్తు ఉపసంహరణ పెనాల్టీకి సంబంధించి 5 లక్షల వరకు ప్రిన్సిపల్ ఉన్నటువంటి డిపాజిట్లు 0.5% నుంచి 5 లక్షల వరకు మించి ఉన్నటువంటి మొత్తానికి 1% పెనాల్టీ వర్తిస్తుంది. అలాగే ఖాతాలు మనం తీసుకోవాలనుకున్న టైంలో ఇలాంటివి ఉంటాయన్నమాట. సో వాటిని సరిగా చూసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో మొత్తానికి అయితే
లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ పథకానికి సంబంధించి మరింత సమాచారం కావాలంటే మనం తప్పనిసరిగా బ్యాంక్‌ని అయితే సంప్రదించండి. అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత డాక్యుమెంట్లు అవన్నీ ఇచ్చిన తర్వాతనే మనం ఈ పథకంలో ఇన్వెస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అందరి వీలుని బట్టి. సో మొత్తానికైతే ఒక లక్పతి అనేటువంటి ₹1,00,000, 2,00,000, 3,00,000 ఇలా సంపాదించడానికి ఒక స్కీమ్ లాంటిది ప్రత్యేకంగా ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు నెలకు ₹600 వరకు నుంచి స్టార్ట్ అవుతుంది. రోజుకి ₹20 అనేది లెక్కన ఇవ్వడం అయితే జరిగిందనమాట.